హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారంతా? నేనైతే నిన్న మా ఊరు వచ్చేసేస్తున్నానని చెప్పాను కదండి. ఇవాళ అయితే మా ఊరు వచ్చేసాను. మా ఇంటి దగ్గర మా నాయనమ్మ మొక్కలను పెంచిద్ది, అవన్నీ మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇదైతే మందారం చెట్టు అనమాట, ఒంటిరెక్క మందారం. అసలు చెట్టు నిండా పూలు పూస్తాయి. ఇంక ఇది వచ్చేసి మా వంకాయ చెట్లు అనమాట. నేను పోయినసారి వచ్చినప్పుడు అయితే దీనికి అసలు పూత కూడా పడలేదు. ఈసారి వచ్చేపాటికి కాయలు కాసినాయి. ఈ పచ్చిమిరకాయల చెట్టు పని అయిపోయినట్లుంది. మొన్న వచ్చినప్పుడు చెట్టు నిండా కాయలు ఉన్నాయి. అసలు తేజ మిరగాయలు లాంటివి చిన్న చిన్నగా ఉంటాయి, కానీ ఎంత మంట అనుకున్నారు అసలు. చూడండి బొడ్డు బొడ్డుగా ఎలా ఉన్నాయో. దీనికి ఏదో తెగులు వచ్చినట్లుంది. ఇది కూడా మా వంకాయ చెట్టే. అసలు దీనికైతే పూత కూడా రాలా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి చక్కగా పెద్ద పెద్ద వంకాయలు పడ్డాయి. ఈ ఆకులకు కూడా ఏంటో మచ్చలు వచ్చేసినాయి. మా నాయనమ్మ చేతుల మీద నెయ్యి పెట్టినా కానీ అసలు చాలా బాగా పెరుగుతాయి. ఆ చిక్కుడుకాయలు మీకు కనిపిస్తున్నాయా సరిగానే? అది అసలు జామ చెట్టు మీద కళ్ళేసుకుంది తీగ, గుత్తులు గుత్తులు అసలు అంత బాగా పడతాయో చిక్కుడుకాయలు అయితే. ఇదేమో మా జామ చెట్టు. చూసారా కాయలు పండినవి అన్నీ మా పిల్లలు కోసేసారండి. ఆ ఉడత అయితే ఆ జామ పళ్ళన్నీ ఇదే తినేది. అసలు చూడండి ఎలా కూర్చుందో. మా జామ చెట్టు జామకాయలు అసలు అంత తీయగా ఉంటాయి అంటే అంత తీయగా ఉంటాయి, ఇంకా పెద్దవి అవుతాయి కాయలు. ఇదేం మా కాగడ చెట్టు. చెట్టు నిండా పుస్తాయి పువ్వులు. ఈ ప్లేస్లో ఎదువరకు మల్లెపూల చెట్టు ఉండేదిలే, అది తీసేసి మా నాన్నమ్మ కాగడాలు పెట్టింది. కాగడాలు, కనకాంబరాలు, మందారం, వంకాయ, పచ్చిమిర్చి అన్ని మొక్కలు వేసిద్దండి. చాలా బాగా పెరుగుతాయి మా నాయనమ్మ చేతి మీద. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్